ఓం శాంతి. ప్రభావ జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సో లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా, ఈ విధంగా మనోహర్ ఇంద్రియదాది గారు చాలా 4-5 ఇయర్స్ తర్వాత 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ యొక్క రియాక్షన్ ఏంటో అని. సో వాళ్ళ అమ్మగారు అలా డోర్ ముందు నిల్చుండిపోయారు. తను కనీసం బిలీవ్ కూడా చేయలేదు తినేనా అనేది. मैंने कहा, देखो आपके द्वार पर कौन खड़ी है? पहचानती हो हम कौन है? हम शिवमयी शक्तिमयी शक्तियां है। हम दूर देश से आई है, आपके लिए ईश्वरीय संदेश लिया है। अब हम आपकी बच्ची नहीं, हम सब प्रभु पुत्री है। प्रभु पिता ने अन्य आत्माओं के लिए यह संदेश दिया कि कुछ वर्ष के बाद यह कलयुग मृत्युलोक का विनाश होने वाला है। बाद में इस पृथ्वी पर स्वर्ग स्थापन होने वाला है। अर्थात సత్యుగ్ ఆనే వాలా హే. మరి ఎవరు మీ ద్వారం ముందు నిల్చున్నారో మీకు అర్థమైందా? నేను ఎవరినో కాదు, శివమయి శక్తిమయి శక్తి సేనను. దూర దేశం నుంచి వచ్చాను మీకోసం ఈశ్వరీయ సందేశం ఇవ్వడానికి. నేను స్వయం పరమాత్మకి పుత్రికను. నేను ప్రభు ప్రభుకి ప్రియమైన వారిని. ప్రభు సందేశాన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, కలియుగం మృత్యులోకం వినాశనం అవుతుంది. దాని తర్వాత స్వర్గ స్థాపన జరుగుతుంది, అనగా సత్యుగం వస్తుంది అనేది. इस दुखधाम में रहने वाले मनुष्य अपने विकर्मों और अपवित्र संस्कारों के कारण अनेक प्रकार के दुख भोग रही है. మరి వారికి అర్థం చేయించారు, ఈ దుఃఖధామంలో ఉన్న కారణంగా మనుషులు అనేక వికర్మలు, అపవిత్రత సంస్కారాల కారణంగా ఎంతో దుఃఖాన్ని అనుభవం చేస్తున్నారు. మరి ఇప్పుడు సుఖధామానికి వెళ్ళటానికి పురుషార్థం చేయాలి. సంపూర్ణ సుఖాన్ని మనం తీసుకోవాలి. మరి చెప్పండి, ఇప్పుడు మీరు అలాంటి సంపూర్ణ పవిత్రమైన ప్రపంచంలోకి వెళ్ళటానికి మీకు ఇష్టమేనా? లేక ఈ దుఃఖధామం వైపే మీ ముఖం అనేది మీరు ఉంచుకున్నారా? లేక జ్ఞాన అమృతాన్ని తాగడం మీకు ఇష్టమేనా? అలాంటి పదవి పొందటానికి మీరు పురుషార్థం చేస్తారా చెప్పండి అని వెంటనే వారి పేరెంట్స్ ని అడిగారు. लौकिक माताजी दक्षित होकर यह सब सुनती रही। अन्य सभी में अन्य सभी में वह खड़े थे। उन्होंने मुझे गले नहीं लगाया, बल्कि ज्ञानलाभ की फलस्वरूप उन्हें एक ज्ञान गंगा प्रभु पुत्री योगिनी अथवा शक्तियों के रूप में दिखाई दी. సో అందరూ వింటున్నారు, వాళ్ళ మదర్ కూడా అలా వింటున్నారు. కానీ వాళ్ళ మదర్ మాత్రం తనని హక్ కూడా చేసుకోలేదు. వాళ్ళ మదర్కి దాదిని చూడగానే ఒక జ్ఞానగంగా, ప్రభుపుత్రి, ఒక యోగిని, ఒక శక్తి స్వరూపం అని ఈ విధంగా కనిపించింది. मेरी बात को सुनकर उनके मुख से खुशी का चिन्ह दिखाई दे रहे थे और मुझे ऐसा लग रहा था जैसे सोई हुई आत्मा ने अग्गई ली है. మరి వారి మాటలు వినగానే వారి నోటి నుంచి ఎంత సంతోషం వచ్చిందో ఆ సంతోషం వారి ఫేస్ లోకి కనిపించింది. ఎలా అయితే ఒక పడుకొని ఉన్న ఆత్మని జాగృతం చేసినట్టు వారి ఫేస్ లో అనిపించింది. वो बोला, हाँ मैं स्वर्ग जरूर चले जाऊंगा, तुम हमको छोड़कर अकेला क्यों चली गई? हम भी आपके साथ ले चलो. వారి మదర్ వెంటనే అన్నారు, నేను తప్పకుండా మీరు చెప్పిన స్వర్గానికైతే వస్తాను, కానీ నువ్వెందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళావు? మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లొచ్చు కదా అని అన్నారు. ये कहकर उनके नेत्रों में प्रेम की आंसू छपक पड़ी. वे खुशी से फूली नहीं समा रही थी. वह मुझे धीरे धीरे अंदर ले चली रही थी. ఈ విధంగా చెప్పగానే ప్రేమతో వాళ్ళకి ఆశ్రులు వచ్చేసాయి. సంతోషంతో వారి ఫేస్ కూడా వెలిగిపోయింది. మెల్లమెల్లగా వారిలో ఉన్న బాధ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంది. వెనకాలే వచ్చేస్తూ ఉన్నారు. మనోహర్ ఇంద్రియ దాదీజీ ఫేస్ ని వారు చూస్తూ ఉండిపోయారు. कुछ भी मिनटों में उन्होंने गली मोहल्ले के लोगों को कदा परिवार के लोगों को इकट्ठा कर लिया था. కొన్ని నిమిషాల తర్వాత వారి సందుల్లో కాలనీలో ఉన్న వాళ్ళందరినీ తను కల్పేసుకొని వచ్చేశారు. సో తర్వాత తను గంటలు గంటలు జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టారు అందరికీ. జ్ఞానాన్ని విని ప్రతి ఒక్కరిలో ఉన్న భావన కూడా మారిపోయింది. స్వయం ఈశ్వరుడే జ్ఞానం వినిపిస్తున్నాడా అనే ఒక సందేశం వారికి వెళ్ళింది. ఈ విధంగా రాత్రి పగళ్ళు వారు జ్ఞానం ఇవ్వడం మొదలు పెట్టారు. ఎంతో మంది లౌకిక సంబంధీకుల
వారందరికీ జ్ఞాన పరిచయం అనేది జరిగింది. అదొక సత్సంగ వాతావరణంగా అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఎంతో పరివర్తన అవ్వడం మొదలుపెట్టారు. ఈశ్వరీయ జ్ఞానం పైన ప్రతి ఒక్కరికి ప్రీతి కూడా మొదలైంది. వారి వ్యక్తిగత భావనలు అన్నీ మారిపోయాయి. వారు ఎంతో మంచిగా ఒక లైఫ్ని అనుభవం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి యోగ స్థితిని చూస్తూ వారికి ఎంతో ఆనందం వేసింది. मैं पहला कर किया करती थी और ज्ञान में पैसे से सारा शरीर निर्वाह करती थी. సో ఈ విధంగా వారికి అర్థం చేయించారు. నేను ఈ యజ్ఞపు యజ్ఞం ద్వారానే నా సంభాలన కూడా జరిగింది. ఈ విధంగా యజ్ఞం ద్వారా ఇంత మందికి పరిచయం కూడా వెళ్ళింది అని తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకేం జరిగింది వారి లౌకిక మాతతో అనేది రేపు మనం తెలుసుకుందాం. ఓం శాంతి.